మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషల్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా మరో హీరోయిన్ హర్షిక రంగనాథ్ సైతం కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. సోషల్ ఫ్యాంటసీ కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ. ఇటీవల ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. కాగా విశ్వంబరకి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు విశ్వంబర గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా కోసం కీరవాణి కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా పనిచేస్తున్నాడని అంటున్నారు. అతను ఎవరో కాదు, లేటెస్ట్ సెన్సేషన్ బీమ్స్ సిస్రోలియో విశ్వంబరలో ఒక సాంగ్ ని బీమ్స్ కంపోజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. బీమ్స్ సిస్రోలియో ఇప్పటికే అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. సంక్రాంతికి వసనంతో పెద్ద హిట్ అందుకున్నాడు బీమ్స్. మెగాస్టార్ నెక్స్ట్ కి కూడా బీమ్స్ సంగీతం అందిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సోషల్ ఫ్యాంటసీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిమ్మిసారుతో హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. చిరు కెరీర్లో ఒక విభిన్న ప్రయోగంగా నిలిచే చిత్రంగా ఈ సినిమాకి ప్రచారం జోరుగా సాగుతోంది. టీజర్ రామ రామ పాటకి వచ్చిన స్పందన చూస్తే సినిమా ఎంతలా అందరినీ ఆకట్టుకుంటుందో ఇప్పటికే స్పష్టం అవుతోంది. కీరవాణి సంగీతం, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ తో కలిసి ఇది ఒక మ్యూజికల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందనే అభిప్రాయం అభిమానులు నెలకొంది. కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్ అన్ని భారీగా ఉండేలా మేకింగ్ జరగడంతో ఈ సినిమాపై ట్రేడ్ లోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా విశ్వంబర సినిమా శాటిలైట్ డిజిటల్ హక్కులపై క్లారిటీ వచ్చేసింది. జీ తెలుగు ఛానల్ ఈ చిత్రానికి శాటిలైట్ హక్కులని సొంతం చేసుకుంది. అంతేకాదు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాని డిజిటల్ గా స్ట్రీమ్ చేసేందుకు హక్కులని దక్కించుకుంది. ఇది ఒక ఫ్యాన్సీ డీల్ గా టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సినిమా గ్రాఫిక్స్ వర్క్ దాదాపుగా 90% పూర్తి అయింది. ఖచ్చితమైన విజువల్ ట్రీట్ కావాలన్న ఉద్దేశంతో హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీలు కూడా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూ ఉన్నాయని సమాచారం. యువి క్రియేషన్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గ్రాఫిక్స్ కోసం 70 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటువంటి భారీ స్థాయి చిత్రం డిజిటల్ శాటిలైట్స్ రైట్స్ ఇంత త్వరగా పెద్ద ధరకి అమ్ముడు అవ్వడం మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ కి నిదర్శనం. ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే విడుదల తేదీ అధికారికంగా ప్రకటిస్తూ ఉన్నారు మేకర్స్. మొత్తంగా చూస్తే విశ్వంబర ప్రీ రిలీజ్ బిజినెస్ దశలోనే సత్తా చాటుతోంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇదే స్థాయిలో క్లిక్ అవుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.